కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో అక్కడ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. పులివెందులలో పర్యటించిన వివేక కుమార్తె వైఎస్ సునీత వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. చిన్నప్పటి నుంచి తమతో కలిసిమెలిసి పెరిగిన అవినాష్ రెడ్డి తమ కుటుంబానికి ద్రోహం చేస్తారని ఊహించలేదు అన్నారు వైఎస్ సునీత. అవినాష్ మాకంటే ఒక 10 సంవత్సరాల దాకా చిన్న. నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం. చిన్నపిల్లడు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారో, అసలు ఇట్లా ఇన్సిడెంట్కి ఇట్లా నాన్న మర్డర్కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడే కానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే కానీ రాలేదు. అయితే సునీత వ్యాఖ్యలని వైసీపీ తప్పుపడుతోంది. వివేక హత్య కేసులో సునీతను టీడీపీ ఓ పావులా వాడుకుంటోందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మలా మారారని అన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల కోసమే సునీత బయటకొచ్చారని, ఎన్నికలు వస్తేనే సునీత బయటకొస్తూ ఉంటారని విమర్శించారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో వివేక మర్డర్ కేసు కూడా తప్పకుండా ప్రస్తావిస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సునీతను తాము ఆహ్వానించలేదన్నారు. ఒకవేళ ఆమె కూటమి తరపున ప్రచారం చేస్తే అభ్యంతరం లేదన్నారు ఆదినారాయణ రెడ్డి. సో వివేకానంద రెడ్డి ఇష్యూ మళ్లీ తెర మీదకి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలతో సిచ్యువేషన్ చాలా హాట్ గా కనిపిస్తోంది. పులివెందుల్లో పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, హాట్గా సాగుతున్న పులివెందుల ఎన్నికల ప్రచారానికి ఇంకా 2 రోజులు మిగిలి ఉంది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో పులివెందుల ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉంది. ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారంలో ఇప్పటికే అనేక గందరగోళాల మధ్య, కొన్ని ఒడిదుడుకుల మధ్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమంది పెద్ద నేతలు ఇప్పుడు పులివెందులో దిగారు. పులివెందులకు సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు హోరాహోరీ ప్రచారాన్ని చేస్తున్న నేపథ్యంలో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పులివెందులలో పట్టు కోల్పోకూడదని చెప్పేసి వైసీపీ ప్రయత్నం చేస్తూ ఉంటే, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానాన్ని గెలిచి కుప్పానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ టీడీపీ నేతలు చెప్తా ఉన్న ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నిక చాలా హోరాహోరీగా నడుస్తూ ఉంది. 12వ తారీఖు జరిగే ఎన్నికలకు ఇక్కడ అందరూ కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్తగా ఈరోజు వివేకానంద రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆదినారాయణ రెడ్డి సునీత ఫ్యామిలీని కలవటం, కలిసిన దగ్గర నుంచి కొంత సేవ్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ అనే ఒక నినాదాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఈ ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని బయటకు తీసుకురావడం కొంత చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు సునీత కూడా నిన్న చేసిన కామెంట్స్ మనం చూడొచ్చు. పులివెందుల్లో జరిగే పరిణామాలను చూస్తుంటే భయం వేస్తుందని, కావాలని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు వైసీపీ నేతలు చేస్తున్నారని చెప్పేసి ఆవిడ బహిరంగంగానే చెప్తుంది. అలాగే ఇటు పులివెందుల్లో నుంచి వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించి ఆ అరాచకాలని వైసీపీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. గత 2 రోజుల క్రితం జరిగిన గొడవ కూడా చూడొచ్చు మనం. ఏదైతే నల్గొండపల్లి వారి గ్రామంలో జరిగిన గొడవకు సంబంధించి కానీ, తర్వాత టీడీపీ వైసీపీలు పరస్పరంగా ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులు కానీ, ఇవన్నీ కూడా చూస్తే చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది అనుకున్న నేపథ్యంలో గత 2 రోజులుగా అయితే కొంత కామ్గానే ఉంది. ఎవరికారు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా ఎక్కడైతే అనుమతి ఇస్తారో వారికి ఆ అనుమతి ఇచ్చిన ప్రదేశాల్లో మాత్రమే ఎన్నికల ప్రచారం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే, సాయంత్రం 3 తర్వాత టీడీపీ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్న పరిస్థితి. పెద్ద నాయకులు వచ్చినప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ఒకళ్ళు, మధ్యాహ్నం 3 నుంచి నైట్ వరకు ప్రచారం చేసుకోవడానికి నేతలంతా కూడా తిరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలో మరో 2 రోజులే ఎన్నికల ప్రచారానికి మిగిలి ఉన్న ఈ క్రమంలో పులివెందుల ఉప ఎన్నిక చాలా హోరాహోరీ పరిణామాల మధ్య జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా
కొన్ని ఏదైతే ఈ పోలింగ్ బూత్లు ఉన్నాయి, పులివెందులకు సంబంధించి మొత్తం 15 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ 15 పోలింగ్ బూత్లకు సంబంధించి ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మొన్న గొడవ జరిగిన నల్లగొండపల్లి లోని ఊరికి వెళ్ళటం, అక్కడ ఉన్న పోలింగ్ బూత్ను పరిశీలించడం, అక్కడ వెబ్ కాస్టింగ్ అవన్నీ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్నికలను ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అధికారులు సన్నద్ధమవుతా ఉన్నారు. అలాగే ఇరు పార్టీలు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో 12వ తారీఖు జరిగే ఎన్నికకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది.